హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కులవుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఈరోజు చూసుకున్నట్లయితే వీడియో ఏంటంటే వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు క్లియర్ ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చండి. ఇక్కడ ఫ్రెండ్స్గా మనకు టోటల్గా వచ్చేసి మనకు 12 యూనివర్సిటీస్ అయితే ఉండడం జరిగిందండి. అండ్ మనకు ఉమెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనకు హైదరాబాద్ యూనివర్సిటీ కిందకే రావడం జరుగుతుంది, అంటే ఓయూ కిందకైతే రావడం జరుగుతుందండి. ఇక్కడ ఈ 12 యూనివర్సిటీలో టోటల్గా మనకు పోస్టులు చూసుకున్నట్లయితే 2060 పోస్టులతో మనకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఇక ఖాళీల వివరాలు కూడా అందించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు నియామక ప్రక్రియ వచ్చేసి 3 దశల్లో అయితే ఉండడం జరుగుతుందండి. అండ్ కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసినట్లు కూడా క్లియర్గా అప్డేట్ ఉంది. అండ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా పెట్టడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 12 విశ్వవిద్యాలయాలకు ఊరట అండ్ నిరుద్యోగులకు శుభవార్త అండి. ఖాళీలో సగమే భర్తీ చేసే విధంగా ఉన్నట్టు అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే పచ్చ జెండా ఊపింది. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 అనేది జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సును ఆమోదిస్తూ మార్గదర్శకాలను కూడా నిర్దేశించింది. అండ్ గతంలో నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. వర్సిటీలు మార్గదర్శకాలను పాలక మండల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. అండ్ నియామక సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను ఖచ్చితంగా పాటించాలి. అండ్ ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కుల అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు. అండ్ 1:10 నిష్పత్తిలో ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు పంపిస్తారు. అక్కడ నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఖాళీలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు టోటల్గా మీకు క్లియర్గా చెప్తారండి. 2817 మంజూరు పోస్టులు అయితే, వాటిలో సహాయ ఆచార్య పోస్టులు వచ్చేసి 1524 అండి. ప్రస్తుతం 469 క్యాండిడేట్స్ అయితే మనకు వర్క్ చేస్తున్నారు. అండ్ మిగిలిన 1061 పోస్టర్స్ వచ్చేసి మనకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ వీటికి సంబంధించి యూనివర్సిటీ వారిగా ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దామండి. ఇక్కడ చూసుకోవచ్చు, వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా. అండ్ నియామక దశల్లో 3 దశలు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ముందుగా వచ్చేసి మనకు ఖాళీల వివరాలు అనేది తెలుసుకున్నాము. ఓయూకు సంబంధించి మంజూరు పోస్టులు వచ్చేసి 601 అండి. ఇందులో పనిచేస్తున్న వారు 131, ఖాళీలు వచ్చేసి 470. ఏకంగా ఓయూలోనే ఎక్కువ ఖాళీలు అనేది ఏర్పడడం జరిగింది. అండ్ కేయూ వచ్చేసి 258 అయినటువంటి మంజూరు పోస్టులు. అండ్ ఇందులో వర్క్ చేసిన వారు 77, ఇక్కడ ఖాళీలు వచ్చేసి 181. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి 41 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ మహాత్మా గాంధీ 10, శాతవాహన 21, పాలమూరు యూనివర్సిటీ 42, అండ్ తెలుగు యూనివర్సిటీ 22, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 45, అండ్ జేఎన్టీయూ సంబంధించి 138, అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్జీయూకేటీకి సంబంధించి 28 అండ్ 63. టోటల్గా మనకు వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే ఇందులో 1061 వేకెన్సీస్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ వర్కర్ అంటే ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి 463 అండి. అండ్ మనకు మంజూరు పోస్టులు వచ్చేసి 1524 రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చిన్న విషయం, మహిళా వర్సిటీ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఓయూ కిందకే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నియామక దశలు ఏ విధంగా ఉంటాయంటే, ముందుగా దీనికి అకాడమిక్ రిజల్ట్ పరిశోధన ప్రదర్శన అయితే ఉంటుంది. అండ్ వీటికి 50 మార్క్స్ ఉంటాయి. వీసీ ఉన్నత విద్యామండలి సభ్యులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, విభాగాధిపతి కన్వీనర్గా ఉంటే స్క్రూటినీ కమిటీ ఆయా కులమానాల ఆధారంగా మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి వెయిటేజ్ ఉంటుందండి. మార్కుల శాతం సంబంధించి యూజీసీ అండ్ పీజీసీ మార్క్స్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. 70 పైన వచ్చిన మార్కులకు వచ్చేసి 8 మార్కులు అయితే యూజీసీలో కలుపుతారు. అండ్ 12 మార్కులు సంబంధించినటువంటి వెయిటేజ్ ఉంటుంది. అండ్ 60-70 వచ్చిన వారికి 6 మార్క్స్ యూజీసీలో, అండ్ పీజీలో 10 మార్క్స్. అండ్ 50-60 వచ్చిన వారికి 4 మార్క్స్ యూజీసీలో ఉంటే 8 మార్క్స్ పీజీలో ఉండాలి. అండ్ 50 లోపుకి సంబంధించి 2 మార్క్స్ యూజీసీలో కలుపుతారు. అండ్ పీజీలో మాత్రం ఎలాంటి మార్క్స్ అనేది వెయిటేజ్ అయితే ఉండదండి. అండ్ అర్హత పరీక్షల మార్కులకు సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ వచ్చేసి 10 మార్క్స్ అర్హత సాధించాలి. నెట్ సెట్ స్లేట్ వచ్చేసి 5 మార్క్స్, అండ్ పిహెచ్డి 10 మార్క్స్, అండ్ ఎంఫిల్ వచ్చేసి 5 మార్క్స్. పరిశోధన పత్రాలు సదస్సులు గరిష్టంగా 5 అనేది ఇవ్వడం జరిగిందండి.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు విషయ పరిజ్ఞానం బోధనా నైపుణ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే 30 మార్క్స్ డీన్ ఉన్నత విద్యా మండలి నిపుణులు వీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలో కమిటీ కేటాయిస్తుంది. బోధనా అనుభవం వచ్చేసి సంవత్సరానికి 1 మార్కు, గరిష్టంగా 10 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. పుస్తక రచన, స్వీయ రచన సంబంధించి 5 మార్క్స్ అండ్ సంయుక్త రచన ఒకటి వచ్చేసి 3 అండ్ ఎడిటర్గా ఉంటే 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అంటే పాయింట్స్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఫెలోషిప్కి సంబంధించి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా 5 అండ్ డెమో లెక్చర్ వచ్చేసి 10 పాయింట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయండి. ఇది కూడా వీసీ అధ్యక్షతనే ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్టివ్ ప్రజెంటేషన్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ వ్యక్తిగతంగా అంచనా వేసిన ఆధారంగా మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలండి. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాగల మీకు క్లియర్గా మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.